హాయ్ అండి, వెల్కమ్ టు మంజు వ్లాగ్స్ 4842. ఇప్పుడైతే అవిసె గింజలతోని నేను జెల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తున్నానండి. దీని ద్వారా ఏంటి అంటే జుట్టు అనేది రాలకుండా మంచిగా ఒత్తుగా పెరుగుతుందండి. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారాలో చెప్తున్నానండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇది ఇలాగా 5 మినిట్స్ మరగనివ్వాలండి. అప్పుడైతే 3 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలను అయితే నేను వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత అయితే మీరు వేసుకోండి. ఇలా 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలండి. ఇగోండి ఇలాగా బుడగలుగా రావాలి. చూస్తున్నారు కదా, కలుపుతున్నాను, చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి అంటికిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే కొద్దిగా స్పూన్తో తీసుకొని మీరు ఇలా పట్టుకొని చూడండి. అది జిగురుగా బంకగా ఉన్నట్టుంటే మనకి అయిపోయినట్టే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోనికి అయితే మనం దీన్ని వడగట్టుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వడగట్టేసుకోవాలి. అప్పుడే మనకి కింద చూసారా జెల్ అనేది వస్తుంది, లేదంటే మనకి జెల్ అనేది రాదు. సో తర్వాత ఏం చేయాలంటే మిగిలినవి అవిసె గింజలు ఉన్నాయి కదా, దాన్ని అయితే నేను అసలు వేస్ట్ చేయలేదండి. దాన్ని ఏం చేశానంటే ముందుగా కొద్దిగా బియ్యాన్ని నానబెట్టుకొని అలాగే ఆ గింజల్ని రెండింటినీ కలిపి మిక్సీ చేసుకొని ఒక పేస్ట్ అయితే రెడీ చేశానండి. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది మనం ఫేస్కి అప్లై చేసుకొని ఒక అరగంట ఉంచుకొని కడిగిన తర్వాత మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. అలాగే మనకి అవిసె గింజలతోని చేసిన జెల్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనకి అవిసె గింజలతోని 2 టిప్స్ అయితే చెప్పానండి ఈ వీడియోలోని. ఒకటేమో జెల్ తలకు రాసుకునేది, ఇంకొకటేమో పేస్ట్ ఫేస్ ప్యాక్ చేసుకునేదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక్కరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.